హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీకు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి సంబంధించి మనం నంబర్ సిస్టమ్ సంబంధించి చాప్టర్ వైస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. అంటే మనం ఈచ్ వీడియోలో ఒక సబ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం ఏంటంటే రిమైండర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే మీకు రిమైండర్స్ బేసిస్ పైన ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే 47 power 25 minus 1 is exactly divisible by 47 power 25 minus 1. 47 power 25 minus 1. చూడండి, ఈ -1 నేను పవర్ 25 రాసుకోవచ్చు. మీకు రెండు ఫార్ములాస్ ఉంటాయండి. ఆ రెండు ఫార్ములాస్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను మీకు ఫస్ట్ ఆ రెండు ఫార్ములాస్ ఎందుకు ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ a to the power of n minus b to the power of n. a to the power of n minus b to the power of n. దీంట్లో కనుక if n is odd, if n is odd, if n is even, ఓకే. a to the power of n minus b to the power of n అనే ఫార్మాట్లో మీకు ఒకటి ఉంది. అక్కడ n అనేది ఆడ్ అయింది, n అనేది ఈవెన్ అయింది. if n is odd, then a to the power of n minus b to the power of n is divisible by a minus b. If n is even, a to the power of n minus b to the power of n is divisible by a plus b and a minus b. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఇప్పుడు వీటికి కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, మీరు ఏ రకంగా గుర్తుపెట్టుకుంటారు? నేను ఏమన్నానంటే a to the power of n minus b to the power of n ఉంది. ఇఫ్ n is odd, n కనుక ఆడ్ అయితే అది a మైనస్ బితో డివైడ్ అవుతుందట. n కనుక ఈవెన్ అవుతే అది a ప్లస్ బి అండ్ a మైనస్ బితో రెండింటితో డివైడ్ అవుతుంది. ఒకవేళ మీరు దీన్ని మర్చిపోతారనుకుంటే మరి ఏ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, నేను మీకు చిన్నగా ఒక ట్రిక్ చెప్తా, చూడండి ఒకసారి మీకు. రైట్. దీన్ని ఏ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు మీకు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాని ఏ రకంగా రాయొచ్చు మనం? a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి లాగా రాయొచ్చా? అంటే ఇక్కడ ఎన్ని ఏముంది? ఈవెన్ ఉంది. ఈవెన్ ఉంది కాబట్టి చూడండి, ఇది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే ఇది a మైనస్ బితో డివైడ్ అవుతుంది, a ప్లస్ బితో డివైడ్ అవుతుంది, అంతేనా? ఇప్పుడు మీరు a క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా రాయండి. ఇదే ఫార్ములా ఉంది చూడండి, a టు ది పవర్ ఆఫ్ n మైనస్ బి టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా ఉంది. ఇక్కడ n ఆడ్ ఉందా? దీని ఫార్ములా ఏముంటుంది మనకి? a మైనస్ బి ఇంటూ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, ఇంతేనా? చూడండి, ఇక్కడ ఓన్లీ a మైనస్ బి ఉందా? అందుకే పవర్లో కనుక ఆడ్ ఉంటే ఇది ఓన్లీ a మైనస్ బితో డివైడ్ అవుతుంది. ఇది ఫస్ట్ కాయిన్. సెకండ్ ఫార్ములా ఏంటంటే, మరి ఇప్పుడు a టు ది పవర్ ఆఫ్ n ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ n సంగతి ఏంది మరి? a టు ది పవర్ ఆఫ్ n ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ n. చూడండి, a టు ది పవర్ ఆఫ్ n ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ n ఇఫ్ n ఈజ్ ఆడ్. ఇక్కడ ఈవెన్ అనే కండిషన్ ఉండదండి. ఇఫ్ n ఈజ్ ఆడ్, a టు ది పవర్ ఆఫ్ n ప్లస్ b టు ది పవర్ ఆఫ్ n ఈజ్ డివిజిబుల్ బై a ప్లస్ b. మరి దీన్ని ఏ రకంగా పెట్టుకోవచ్చు మీరు చూడండి ఒకసారి. దీన్ని ఏ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మీకు ఒక ఫార్ములా ఉంటుంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా మనం ఏం రాస్తాము? a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ఏబిఏ కదా. చూడండి, ఇక్కడ ఏబి వచ్చిందా? అంటే పవర్లో క్యూబ్ ఉన్నప్పుడు మీకు a ప్లస్ బి వస్తుంది అన్నట్టు గుర్తుపెట్టుకోవడానికి. మీకు a టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ b టు ది పవర్ ఆఫ్ 4 ఫార్ములా మనకి ఇలాంటి ఏం ఫార్ములా ఉండదు మనకి. a టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ b టు ది పవర్ ఆఫ్ 4కి అంటే పవర్లో ఈవెన్ ఉన్నప్పుడు. అంటే a టు ది పవర్ ఆఫ్ n మైనస్ b టు ది పవర్ ఆఫ్ nకి ఏమో n ఈవెన్, n ఆడ్ అయినప్పుడు ఫార్ములా ఉంటుంది. a టు ది పవర్ ఆఫ్ n ప్లస్ b టు ది పవర్ ఆఫ్ n అంటే ఓన్లీ n ఆడ్ అయినప్పుడు మాత్రమే ఫార్ములా ఉంటుంది. మరి ఇప్పుడు మనకిచ్చిన క్వశ్చన్ ఎలా ఉంది చూడండి ఒకసారి. a టు ది పవర్ ఆఫ్ n మైనస్ b టు ది పవర్ ఆఫ్ n, ఇక్కడ n అనేది ఏముంది? ఆడ్ ఉంది. n కనుక మీకు ఆడ్ అయితే ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ డివిజిబుల్ బై a మైనస్ బిని. అంటే 47 మైనస్ 1 అంటే ఎంత? అంటే ఈ నెంబర్ మీకు 46తో డివైడ్ అవుతుంది. మరి 46 ఉందా? లేదు. 46 లేదు, కానీ 46 యొక్క ఫ్యాక్టర్ 23 అనేది ఉంది, అంతే కదా. సో ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది అనేది మనకి ఇప్పుడు 23తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 41 పవర్ 43 ప్లస్ 43 పవర్ 43 ఈజ్ డివిజిబుల్ బై. మనం ఇంతకుముందు చెప్పిన ఫార్ములా చూడండి, 41 పవర్ 43 ప్లస్ 43 పవర్ 43. చూడండి, a టు ది పవర్ ఆఫ్ n ప్లస్ b టు ది పవర్ ఆఫ్ n, ఇక్కడ ఇది ఆడ్ ఉంది, అంతేనా? ఆడ్. ఒకవేళ ఈవెన్ ఉంటే మనం ఆన్సర్ చెప్పడానికి రాదు.
ఇప్పుడు ఇది దేంతో డివైడ్ అవుతుంది మీకు ఏ ప్లస్ బితో డివైడ్ అవుతుంది. ఏ ప్లస్ బి అంటే ఎంత 84తో డివైడ్ అవుతుంది. మరి మనకి 84 ఆప్షన్లో ఉందా? ఉంది. సో ఆప్షన్ ఇదే మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. చూడండి 3⁻71 + 72 + 73 + 74 ఇవన్నీ పవర్లో అండి. ఈజ్ డివిజిబుల్ బై. దీంట్లో నేను ఒక 3⁻71ని కనుక నేను కామన్ తీస్తే 3⁻71ని కామన్ తీస్తే ఇక్కడ +1 వస్తుంది స్టార్టింగ్లో, దాని తర్వాత 3 వస్తుంది, దాని తర్వాత 3² వస్తుంది, దాని తర్వాత 3³ వస్తుంది, దాని తర్వాత 3⁴ అంతేనా? ఓకే. చూడండి 3⁻71 ఇంటూ చూడండి 1 ప్లస్ ఇది 3 9 27 + 81 కదా. చూడండి 81 + 9 ఎంత 90 100 101 ఎంత 81 + 1 90 అండి కదా. ఇక్కడ 27 కదా, ఇది మిస్ అయింది. 81 + 9 90 30 90 + 30 120 అంటే 121. సో 121 ఉందా మరి మనకు ఆన్సర్లో? మనకు ఆన్సర్లో 121 అనేది లేదు, కానీ 121కి సంబంధించిన ఫ్యాక్టర్ ఉంది. ఏది 11. సో 11 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ 19 to the power of 300 ఈజ్ డివిజిబుల్ బై 20 రిమైండర్ ఎంత? చూడండి 19ని కనుక 20 డివైడ్ చేస్తే రిమైండర్ని మనం -1లో కూడా రాసుకోవచ్చు అని మీకు తెలుసు కదా. సో -1 వస్తుంది, రిమైండర్ -1. బట్ పవర్లో ఏముంది 300. పవర్లో 300 అనేది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి నెగిటివ్ పవర్ ఈవెన్ ఎప్పుడు కూడా 1 అవుతుంది. సో మనకి రిమైండర్ అనేది 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 171 ఇంటూ 172 ఇంటూ 173 దీన్ని కనుక మీరు 17తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? చూడండి మీరు 17తో డివైడ్ చేస్తే ఇది 17తో 170 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 1 రిమైండర్ వస్తుంది. 170 అయిపోయిన తర్వాత ఇక్కడ 2 రిమైండర్ వస్తుంది, ఇక్కడ 3 రిమైండర్. సో 1 × 2 × 3 అంటే ఎంత 6. అంటే ఇది మనకి రైట్ ఆన్సర్. రైట్. అంటే మీకు రిమైండర్కి సంబంధించిన అడిగిన క్వశ్చన్స్ ఇవే అండి. అంటే మీకు నంబర్ సిస్టంలో చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు, బట్ నేను మీకు టాపిక్ వైజ్గా తీసుకుంటున్నా కాబట్టి రిమైండర్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం ఇవే మీకు ఎగ్జామ్లో అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.